ఆ సినిమా అప్పుడు అమ్ముడు తమిళ్లోనూ బిజినెస్ అవ్వలే, తెలుగులో దేంట్లో బిజినెస్ అవ్వలే. నేనే ఫస్ట్ వెళ్ళి ఆ సినిమాని తెలుగుకి రైట్స్ కావాలి అని తీసుకున్నాను. ఆ తర్వాతనే ఆ సినిమా బిజినెస్ అయ్యింది. ఆ సినిమాపై ఇష్టపడి మోజుపడి చేసిన సినిమా. అందులో కొత్త హీరో చేసి ఉంటే అలాంటి క్లైమాక్స్ ఓకే. బట్ నేను ఒక ఇమేజ్ ఉన్న హీరో చేసేటప్పుడు క్లైమాక్స్ని వచ్చి ఫార్గా పెట్టుకుంటే గెలిచినట్టు ఏదో విధంగా గెలిచినట్టు చేసి ఉంటే నాకు హిట్ అయ్యేది. శేషులు ఏమైందంటే క్లైమాక్స్లో హీరోయిన్ చనిపోతారు, విల్లన్ని ఏమి చెయ్యను, అలా మా హీరోయిన్ ఇంటి నుంచి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఒక వ్యాన్లో. కానీ అదే హీరోయిన్ చనిపోయింది, అక్కడ నుంచి తిరిగి స్ట్రైట్ విల్లన్ ఇంటికి వెళ్ళి విల్లన్ని చంపేసి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కింటే సినిమా హిట్ అయ్యేది. ఇది మేము అనుకున్నాము, చేద్దామని కూడా అనుకున్నాము. లాస్ట్లో చేయకుండా ఒరిజినలే చేసి రిలీజ్ చేసాము. రిలీజ్ చేసిన ఫస్ట్ డేనే, ఫస్ట్ షోనే చూడగానే మాకు అర్థమైపోయింది, అయ్యో మనం అనుకున్నట్టు విల్లన్ని చంపేసి సీన్ చేసి ఉంటే అలాంటి క్లైమాక్స్ పెట్టి ఉంటే బాగుండేది కదా. అంటే జీవితాన్ని డైరెక్టర్ కదా, వెంటనే చేసేద్దామండి, చేసి ఎల్లుండి రిలీజ్ చేసేద్దాం అన్నట్టు అన్నారు. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. మళ్ళీ అదంతా చాలా కష్టమైన రోల్, మళ్ళీ చేయడం అనేది నాకు కష్టంగా అనిపించింది, చేసి ఉంటే సక్సెస్ అయ్యి ఉండేది.